కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుండి 29 వరకు చదువుకుని ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుండి 29 వరకు. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒక్కని వలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును? నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనబడును. దేవుడి మాటలు ఫలింపజేయని గతక మన జీవితాల్లో ఇవి వచ్చినాడు చదువుకున్నాం. మనం జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే మనం ఎక్కువగా ఇందులో పాయింట్అవుట్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే 29 మెయిన్ మనం తీసుకోవాల్సింది 29. దీని గురించిన ఈ పారాగ్రాఫ్కి సంబంధించి బైబిల్ పెడుతున్నటువంటి పేరు ఏంటంటే, ఈ అంశానికి లేకపోతే ఈ పారాగ్రాఫ్కి పెడుతున్న పేరు యేసు దోచుకొనబడుచుండిన బలవంతుని ఇల్లు. యేసు దోచుకొనబడుచుండిన బలవంతుని ఇల్లు అంటే యేసుక్రీస్తు వారు బలవంతుని ఇంట్లోకి చొరబడి బలవంతుని యొక్క సొత్తుని దోచుకుంటున్నాడు అనేటువంటి ఒక ఉపమానం ఇది. అయితే ఈ 29వ వచనాన్ని క్రైస్తవ సంఘాలు చాలా వరకు తప్పుగా అర్థం చేసుకున్నాయి. మొదటి అపోహ ఏంటో చెప్పిన తర్వాత అసలు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచన చేద్దాం. అది మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం మేలుకరంగా ఉందో ఒకసారి పరిశీలన కూడా చేద్దాం. దీని గురించి చాలామంది క్రైస్తవ సంఘాల్లో మత శాఖలకు సంబంధించి ఏమని మాట్లాడుతున్నారు, ఏమని అపోహపడుతున్నారు అని అంటే, వారు బలవంతుని అంట చొచ్చి 29వ వచనం ఒకసారి చూద్దాం. 29వ వచనం, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, వాళ్ళు దీనికి ఇచ్చే వివరణ ఏంటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు 3 దినాలు సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన 3 దినాలు సమాధిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి దేహం సమాధిలో ఉందని, యేసుక్రీస్తు వారి ఆత్మ పాతాళానికి వెళ్ళిందని, పాతాళములో నీతిమంతులు ఉండేటువంటి పరదేశం, పాతాళంలో 2 ప్రదేశాలు ఉన్నాయి. నీతిమంతులు నెమ్మది పొందే ప్రదేశం, అనీతిమంతులు వేదనకరమైనటువంటి ప్రదేశం. నీతిమంతులు అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు శిలువ మీద ప్రాణం పెట్టడానికి ముందు పాత నిబంధన నీతిమంతులు చనిపోయారు కదా. చనిపోయినటువంటి నీతిమంతులు పాతాళంలో ఉన్నటువంటి పరదేశంలో చెరలో ఉన్నారు, నెమ్మది లేని వారే ఉన్నారు. అక్కడ సాతాను వారి ఆత్మల్ని బంధించి ఉంచాడు. యేసుప్రభువు ఎప్పుడైతే శిలువలో చనిపోయారో అప్పుడు నేరుగా పాతాళానికి వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి ఆత్మల్ని సాతాను చెరలోంచి విడిపించి, సాతాను సొత్తు నీతిమంతులంట,
పాత నిబంధనలో చనిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారు సాతాను వాడి సొత్తుగా చేసుకుని వాడు ఇల్లుగా చేసుకుని బంధించాడంట. యేసుప్రభు వారు నేరుగా అక్కడికి వెళ్ళి ఆ పరదేశిని పునరుద్ధానుడు అవుతున్నప్పుడు పైకి తీసుకుని ఆరోహణమవుతూ ఆ పరదేశిని చెరగా పట్టుకుని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. సాతాను సొత్తుగా చేసుకున్నటువంటి పాతాళంలో బందీలుగా ఉన్నటువంటి నీతిమంతులైన వారిని చెర పట్టుకుని ఆ పరదేశిని పరలోకానికి పట్టుకుని వెళ్ళిపోయాడు. మొదట యేసుప్రభు వారు పాతాళంలోకి వెళ్ళాడు. మొదట బలవంతునింట్లో చొరబడ్డాడు. చొరబడి సాతాను సొత్తుగా చెప్పబడుతున్నటువంటి నీతిమంతుల్ని బయటికి ఇడిపించి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు అనేటువంటిది వాళ్ళు బోధ చేస్తున్నారు. వాస్తవం ఇది కాదు, ఇది అపోహ మాత్రమే. ఎక్కడ కూడా వాళ్ళు చెప్తున్న దానికి లేఖనాధారం లేదు. ఒకవేళ చెప్పొచ్చు, ఎఫెసీ పత్రిక 4:8 ఉంటుంది. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాను. అక్కడ సందర్భం వేరు. ఆ సందర్భానికి వారు ఏదైతే బోధ చేస్తున్నారో దానికి అనుకూలంగా ఈ వచనాన్ని తిప్పుకొని బోధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాస్తవం ఏంటి? ఇక్కడ దోచుకొనబడుచున్నటువంటి బలవంతుని ఇల్లు అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరు దోచుకుంటున్నారు? ఎవరు ఆ బలవంతుడు? ఎవరు బలవంతుని ఇంట్లోకి చొచ్చి సాతాను ఆ బలవంతుని యొక్క సామాగ్రిని దోచుకుంటున్నాడు? ఆ సామాగ్రి ఎవరు? ఆ సామాగ్రి ఏంటి? ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచన చేసిన తర్వాత విషయం ఏంటో మనకి తేటపడుతుంది. ఇక్కడ సందర్భం చూద్దాం. ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు సందర్భాన్ని చూడాలి. సందర్భాన్ని చూడకుండా అసలు అక్కడ ఏ సందర్భంలో ఆ ప్రస్తావన చేస్తున్నారో రచయితలు లేకపోతే మాట్లాడుతున్న వ్యక్తులు అది గ్రహించకుండా మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ నమ్మకానికి ఆ వచనాన్ని అప్లై చేసుకుంటే తప్పుడు బోధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 12:29 యేసుప్రభు మాట్లాడుతున్న మొదట ఆయన ఎక్కడికి వెళ్ళాలి? బలవంతుని బంధించాలి. బంధించి ఆ బలవంతుని ఇంట్లోనికి చొచ్చి అతని సామాగ్రి దోచుకోవాలి. అట్లా దోచుకోవాలి అంటే ముందు ఏం చేయాలి? బలవంతుడి ఇల్లు స్వాధీనం చేసుకోవాలి. ఇల్లు దోచుకున్న తర్వాత అందులో సామాగ్రి ఏదైనా పట్టుకుని వెళ్ళిపోవచ్చు అని యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మనం 22వ వచనంలో చూసాం. దయ్యం పట్టినటువంటి గురుడువాడిని మోగవాడిని ఆయన వద్దకు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి? యేసుప్రభు వారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి, ఒక దెయ్యం వాడిని గుడ్డివాడిగా చేసింది, ఆ దెయ్యం మోగవాడిగా చేసింది ఒక వ్యక్తిని. దెయ్యం అతన్ని ఆవహించి గుడ్డివాడిగా మోగవాడిగా చేసినటువంటి ఒక వ్యక్తిని యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు వెంటనే దెయ్యాన్ని వెళ్ళగొట్టారంట. ఆయన వెళ్ళగొట్టిన తర్వాత అతడు మాట్లాడుతున్నాడు, అతడు చూస్తున్నాడు. అయితే ఈ కార్యక్రమం ఏదైతే, ఈ అద్భుతం ఏదైతే జరిగిందో, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం అనే ఈ మంచి పని ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఈర్ష్యతో యేసుప్రభు వారి మీద ఒక అభియోగాన్ని, ఒక తప్పుడు అభియోగాన్ని మోపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారని అంటే, బయల్జెబూలు వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. యూదులు చేతబడి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు పెడుతున్న పేరు ఏంటంటే బయల్జెబూల్ అని పేరు పెడతారు. వాళ్ళు దెయ్యాలకు పెట్టే పేరు, అది దెయ్యాలకు అధిపతికి పెట్టే పేరు. యేసుప్రభు వారు ఇక్కడ దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మోగ దెయ్యాన్ని విడిపించున్నాడు, గుడ్డి దెయ్యాన్ని విడిపించున్నాడు. ఇది ఆయన శక్తిని బట్టి చేయట్లేదు, ఆయన ఏదో గొప్పవాడై ఉండి చేయట్లేదు. ఇతను చేసే పనల్లా ఎలా చేస్తున్నాడు అని అంటే, బయల్జెబూల్ వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. అది ఆయన శక్తి కాదు, దెయ్యం సహాయంతో దురాత్మను వెళ్ళగొడుతున్నాడు. అది ఆయనకి సంబంధం లేదు అని మాట్లాడుతున్న సందర్భంలో యేసుప్రభు వారు మాట్లాడుతూ వాళ్ళకి కౌంటర్గా కింద ఒక ఉపమానం చెప్పుకొచ్చాడు ఆయన. వాళ్ళకి కౌంటర్గా అంటే యేసుప్రభు వారిని తక్కువ అంచనా వేస్తున్నారు వాళ్ళు. యేసుప్రభు వారిని అసమర్థుడిగా చూస్తున్నారు. యేసుప్రభు వారిని ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే వాళ్ళు చూస్తున్నారు. దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది ఆయన చేయట్లేదు, అది ఎవరో ఒకరి సహాయంతో చేస్తున్నాడు అన్నప్పుడు యేసుప్రభు వారు, సాతాను తన రాజ్యానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే తన రాజ్యమే కదా కూలిపోయేది. ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి దెయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నది సాతాను అనుసరుడే,
సాతాను పంపించిన దురాత్మే. నేను ఈ సాతానుతో ఒక వ్యక్తిలో నుంచి ఈ సాతాను సహాయంతో ఆ ఆత్మని వెళ్ళగొడితే ఇప్పుడు కూలిపోయే సామ్రాజ్యం ఎవరిది? సాతానుదే కదా. అతనిలో ఆవరించింది ఎవరు? వీడు పంపకొచ్చినటువంటి దురాత్మ. ఇప్పుడు ఇతని సహాయంతో నేను వెళ్ళగొడితే అతని రాజ్యాన్ని అతను పోగొట్టుకుంటాడా? ఏది నిలబడదు కదా. తన రాజ్యాన్ని ఎవరు తను పోగొట్టుకోడు. ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీ అధిపతి మీద నేరారోపణ చేసి విమర్శలు చేస్తున్నాడు అనుకోండి, ఆ పార్టీ నిలబడుతుందా? నిలబడదు. ఆ పార్టీ తరపున మాట్లాడాలి. అది తప్పులు చేసినా పార్టీ తరపున మాట్లాడుకుంటారు. అది ఒక రాజకీయ నాయకులుగా కూడా మనం ఆలోచన చేస్తే పార్టీ ఎవరికి వాళ్ళు విరోధంగా మాట్లాడరు. మన సంఘానికి విరోధంగా మనం బయటికి వెళ్ళి మాట్లాడమనుకోండి, మన సంఘం నిలబడుతుందా? నిలబడదు కదా. ఇక్కడ ఏం జరిగినా మన సంఘం గొప్పదని చెప్పుకుంటాం. అలాగే యేసుప్రభువు ఏమంటాడనంటే, ఒకవేళ బెయల్జెబూల్ వలన నేను దెయ్యాలు వెళ్ళగొడితే అక్కడ అందులో ఉన్నది ఎవరు? ఆ వ్యక్తిలో ఉన్నది ఎవరు? అతను మోగవాడిగా గుడ్డివాడిగా చేసింది ఎవరు? ఇతను పంపించిన దురాత్మే కదా. కాబట్టి అతని రాజ్యాన్ని అతను చెడగొట్టుకుని కార్యక్రమాలు చేయడు. కనుక నేను దెయ్యాలు వెళ్ళగొట్టేది ఇతని ద్వారా కాదు అని వారికి అర్థమయ్యే విధంగా మాట్లాడడానికి మొదట బలవంతుని ఇంట్లోకి చొచ్చుకుని వెళ్ళాలంట అని ఒక ఉపమానాన్ని దోచుకొనబడుచున్నటువంటి బలవంతుని సామగ్రి గురించి యేసుప్రభువు వారు మంచి ఉపమానం చెప్పాడండి. ఇవాళ ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. చాలామందికి ఈ గొప్ప సంగతిని మీ వంతుగా మీరు మీ ప్రాంతాల్లో మీరు పనిచేసుకుంటున్న చోట, మీరు ఉద్యోగాలు చేసుకుంటున్న చోట, మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ చుట్టుపక్కల ఈ వాక్యాన్ని చెప్పడం చాలామంది బలవంతుని చేతిలో నుంచి విడిపించబడతారు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 12వ అధ్యాయము 29 ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంట్లోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అటు అతని సామాగ్రి అతని ఇంట్లో చొరబడి అతని సామాగ్రి దోచుకోవాలంటే ఏం చేయాలి? ముందు బలవంతుని బంధించాలి. ఇది పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ యెషయా గ్రంథం 49, యెషయా గ్రంథము 49, 24 వచనం చూద్దాం. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? అంటే ఒక బలవంతుడి చేతిలో నుండి కొల్ల సొమ్ము. అంటే ఒక బలవంతుడు ఉన్నాడు, ఒక బలాఢ్యుడు ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళి కొంత సొమ్ము దోచుకొచ్చాడు. ఆ దోచుకొచ్చిన సొమ్ము అతని చేతిలో నుండి ఎవడు తీసుకొనగలడు అవండి అని ప్రశ్నిస్తున్నాడు. బేకర్లు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? ఆ బలాఢ్యుడట తన చేతిలో దోచుకొచ్చిన సొమ్ముని పెట్టుకున్నాడంట. అతని చేతిలోంచి ఆ కొల్ల సొమ్ము ఎవరు తీసుకురాగలడు అని ప్రశ్నిస్తూ ఆ కొల్ల సొమ్ము ఎవరో చెప్తున్నాడు. బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవాకి సెలవిస్తున్నాడు. బలాఢ్యుడు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. అంటే దేవుడు వాగ్దానం చేస్తున్నారు, ఎవరైతే బలాఢ్యుని చేతిలో కొల్ల సొమ్ముగా ఉన్నారో వారిని విడిపిస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఇదే ప్రస్తావన యేసుప్రభువు వారు 12:29లో చెప్పారు. ఇప్పుడు ఇంతకీ బలవంతుడు ఎవరు? ఇలా చూడండి, బలవంతుడు ఎవరు? బలవంతుని ఇల్లు ఏంటి? బలవంతుని ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి ఏంటి? ఈ 3 పాయింట్లు మనం రేట్ చేసామనుకోండి, పట్టుకున్నాం అనుకోండి, అసలు విషయం ఏంటో బయటపడుద్ది. ముందు బలవంతుడు ఎవరు అని మనం అడిగితే ఖచ్చితంగా సాతానే. ఎందుకంటే అక్కడ కంటెంట్, ఆ సందర్భం ఏంటి? దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తుల్ని ఆ ఆత్మ దురాత్మ నుంచి విడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దెయ్యాలు వెలగొట్టేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అంటే అక్కడ బలవంతుడు ఎవరు? యేసుప్రభువు వారి దృష్టిలో సాతాను. బలవంతుడు ఖచ్చితంగా సాతానే. అతని ఇల్లు అన్నాడు. అతని ఇల్లు అంటే సాధారణంగా ఇల్లు ఇలాంటివి మనం ఆలోచన చేసినప్పుడు అది సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సంగతిగా మనకు బైబిల్లో కనపడుతుంది. ఇల్లు అనే పదానికి అతని అధికారం కింద, అతని ఏలుబడి కింద, అతని కింద బ్రతుకుతున్న వ్యక్తులు అంటే ఒక అధికారం ఉందనుకోండి, ఆ అధికారాన్ని సూచిస్తూ ఇల్లు లేకపోతే గృహం అన్నట్టుగా మాట్లాడారు. ఒక ఇంట్లో పని చేస్తున్నారనుకోండి, దాసులుగా పెట్టుకుని బంధించి అది ఇల్లు అంటారు. అయితే ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడని అంటే, బలవంతుడైన సాతాను తన రాజ్యంలోనికి కొంతమందిని కొల్ల సొమ్ముగా దోచుకుని వెళ్ళిపోయి అతను సొత్తుగా వాడుకుంటున్నాడు.
చూడండి, ఒక్కొక్కడు వస్తువు వాడుతుంటాడు. అది ఎక్కడదరా అంటే ఎత్తుకొచ్చిన వస్తువు, అది ఆడిది కాదు, అది ఆడదన్నట్టుగా వాడుకుంటున్నాడు అంటారు చూసారా. అలాగే ఇక్కడ బలవంతుడైన వాడు ఎత్తుకొచ్చి, ఎవరిదో సొత్తు ఎత్తుకొచ్చి తన ఇంట్లో సామాగ్రిగా వాడుకుంటున్నాడంట. ఇల్లు అని అంటే రాజ్యం, బలవంతుడు అని అంటే సాతాను. అయితే యేసుప్రభువు మొదట బలవంతుని బంధించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించి సొత్తు లాక్కు రావచ్చు అంటున్నారు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తూ వినండి. బలవంతుని ఇంట్లో యేసుప్రభువు బలవంతుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, సాతానేమి దేవుడి కంటే బలవంతుడేం కాదు. సాతానేమి దేవుని కంటే బలవంతుడు కాదు. వాడు బలవంతుడే. ఏ విషయంలో బలవంతుడు? ఎవరి విషయంలో బలవంతుడు? మనుషుల్లో అతడు బలవంతుడే. దేవుని కంటే అతనేం బలవంతుడేం కాదు. సాతానికంటే బలవంతుడు దేవుడు. కానీ వాడిప్పుడు బలవంతుడయ్యాడు. మనుషులు బలహీనైనప్పుడు, ఆయన పిల్లలు బలహీనైనప్పుడు వాడు బలవంతుడయ్యాడు. అందుగురించి యేసుప్రభువు మొదట బలవంతుని బంధించాలి. వాడు కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత అతని ఇంట్లోకి ప్రవేశించి, అతని సొమ్ము కాదు, అది కొల్ల సొమ్ము. అంటే వాడు ఆల్రెడీ ఎత్తుకొచ్చి ఇంట్లో వాడుకుంటున్నాడు. ఒక ఏసీ, ఒక ఫ్రిడ్జు, ఒక మోటార్ సైకిలు దోచేసుకుని అవి వాడుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అవి బయటకు లాక్కెళ్ళాలని అంటే ముందాన్ని కట్టేయాలి. అని కడితేనే కానీ ఇంట్లోకి రావటం ఉండదు కదా. ఇక్కడ బలవంతుడు ఎవరు? సాతాను. అతని ఇల్లు ఏంటి? అతని రాజ్యం. అంటే అతని అధికారం, అతని ఏలుబడి, దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసుప్రభువు. అతని రాజ్యాన్ని చూపిస్తుంది ఇది. సామాగ్రి ఏంటో చూద్దాం. సామాగ్రి అక్కడ చెప్పాడా? 12:29 ఆఖరి లైను. ఆ బలవంతునింట్లోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అని ప్రశ్నిస్తున్నాడు. సామాగ్రి అని ఉంది కదా. ఇక్కడ సామాగ్రి అన్న చోట గ్రీక్ బైబిల్లో స్కెయినోస్ అని ఉందండి. స్కెయోస్ అనే పదం వాడాడు. అంటే సామాగ్రి, వస్తువు. సామాగ్రి అంటే ఏంటి? ఇప్పుడు ఏదన్నా వంటకి సంబంధించి రైస్ వండటానికి ఒక గిన్నె ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? వంట పాత్ర, సామాను. దానికి సంబంధించిన గరిటి, వంట సామాన్లు, సామాగ్రి అని మాట్లాడుతుంటాం కదా. సామాగ్రి అని యేసుప్రభువు ఇక్కడ వాడినటువంటి పదానికి తెలుగు బైబిల్లో సామాగ్రి అని ఇచ్చారు. గ్రీక్ బైబిల్లో స్కెయోస్ అనే పదం వాడాడు. స్కెయోస్ అనే పదం. అతని ఇంట్లోకి వెళ్ళి సామాగ్రి ఎత్తుకుంటామంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరింటికి వెళ్ళాం, అతను బంధించి దోచుకోవడానికి లోనకి ప్రవేశించినప్పుడు వస్తువులు అంటే ఏంటి? సామాగ్రి అంటే ఏంటి? మన భాషలో ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సామాగ్రి అంటే మనుషులా, వస్తువులే కదా. ఒక గరిటి, ఒక గిన్నె, వెండి పాత్రలు, ఇవన్నీ ఉంటాయి కదా. విలువైనవి కావు, మొత్తం మీద సామాన్లు, వ్యక్తులు కాదు కదా. కానీ ఇక్కడ యేసుప్రభువు వాడినటువంటి సామాగ్రి అనే చోట స్కెయోస్ అనేటువంటి పదాన్ని యేసుప్రభువు వాడారు. అది తెలుగు బైబిల్లో సామాగ్రి అని పెట్టారు. వాస్తవానికి ఇక్కడ దోచుకుంటున్నటువంటి ఆ బలవంతుడు దోచుకుని తన ఇంట్లో, తన సామ్రాజ్యంలో వాడుకుంటున్నటువంటి ఈ సామాగ్రి వస్తువులు కాదు. స్కెయోస్ అనే పదం ఇక్కడే కాదు, చాలా చోట్ల వాడాడు బైబిల్లో, కొత్త నిబంధనలో. ఒకసారి అక్కడికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. పుట్టినట్లు ఏముందండి? పాత్రయ్యి ఉన్నాడు. పౌలు గారు ఒక పాత్రగా చెప్పబడ్డాడు. పౌలు గారు ఎవరట? ఒక పాత్ర, వాడుకునే పాత్ర. నీ పాత్ర ఎంత నీ సంఘంలో అని అడిగామనుకోండి, పాత్ర ఏంటి? ఇంట్లో ఒక వస్తువు ఎలా వాడబడుతుందో, ఒక సామాగ్రి ఎలా వాడబడుతుందో, అలాగే సంఘంలో కూడా, సమాజంలో కూడా, ఈ భూమి మీద కూడా కొంతమంది వ్యక్తుల్ని దేవుడు పాత్రలుగా పెట్టుకున్నాడు. ఆ పాత్రలనే సామాగ్రి అంటే మానవ దేహానికి కూడా బైబిల్ పాత్ర, సామాగ్రి అని వాడింది. అంటే బలవంతునింట్లోకి వచ్చి కొల్ల సొమ్ముని దోసుకోవటానికి యేసుప్రభువు ప్రవేశించినప్పుడు, అతని సామ్రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు ఎత్తుకు వస్తున్నటువంటి సామాగ్రి ఏంటి? మానవ శరీరాలా లేకపోతే వస్తువులా?
మానవ శరీరాలు, మానవ దేహాలని బైబిల్లో స్కెయోస్ అనే పదం అంటే పాత్రలు అని వాడాడు. పౌలు గారు ఇక్కడ ఒక పాత్ర. పౌలు గారు ఒక పాత్ర. తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక, ఎవరో ఒకరు చదివితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఇక్కడ ఒక ఇల్లు ఉందంట. ఆ ఇంటిలో కొన్ని పాత్రలు ఉన్నాయంట. వెండి ఉన్నాయి, బంగారపి ఉన్నాయి, కర్రీ ఉన్నాయి, మట్టి ఉన్నాయి. అంటే కర్రీ ఉంటాయి ఇంట్లో. కృపారం గారు కర్రీ ఉంటాయి ఇంట్లో. ఏంటవి? పప్పు గుత్తు కదా ఎక్కువగా వాడేది. లేడీస్ వాడేది పప్పు గుత్తు చెక్కతో చేస్తారు కదా. ఆ మట్టి పాత్రలు ఏంటి? నీళ్ళు కింద ఇసుకేసుకుని అందులో నీళ్ళు పోసుకుంటాం. మట్టి ఉంటాయి. బంగారం ఉంటాయి, వెండి ఉంటాయి. బంగారం వెండి పేరుగా తప్ప పెద్ద వాడబడవు. ఎక్కువగా వాడబడేది మట్టి పాత్ర, కర్ర పాత్రలు. ఇది రెగ్యులర్గా వాడుతుంటాం. అట్లా కూడా సామాగ్రి అన్నాడు. ఇక్కడ ఇల్లు ఏంటనుకుంటున్నారు? దేవుని సంఘం. దేవుని సంఘంలో గొప్పగా వాడబడే వాళ్ళు ఉంటారు, మామూలుగా సాధారణంగా వాడబడే వాళ్ళు ఉంటారు. కానీ వారి పరిమాణం చొప్పున వాళ్ళు సంఘంలో ఒక పాత్రలకు వాడబడతారు. కానీ ప్రతి ఒక్కరూ వాడబడాలి. ఇక్కడ పాత్ర అనేసరికి మానవ దేహాలకి అప్లై చేస్తూ సామాగ్రి, పాత్రలు అన్నట్టుగా వాడుతున్నాడు. అక్కడ ఎంతకి బలవంతుని ఇంట్లోకి వచ్చి కొల్ల సొమ్ముని ఎత్తుకు రావాలి, అతని సామాగ్రి దోచుకోవాలి అని యేసుప్రభువు మాట్లాడుతున్నప్పుడు, బలవంతుడు సాతాన్ అయితే, అతని ఇల్లు అతని రాజ్యం అయితే, అతని ఇంట్లో ఉన్నటువంటి కొల్ల సొమ్ము పాత్రలు ఎవరు? మనుషులు, బేకరులు, బలాజ్యుని చేతుల నుంచి బేకర్లు విడిపింపబడుదురు అని పాత నిబంధనలు యేషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించాడు. యేసుప్రభువు అంటున్నాడు, అలాంటి భీకరమైన, అలాంటి బలమైన పాత్రల్ని సాతాను తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోయి బందీలుగా చేసుకుని వాడుకుంటున్నాడు. అదే అర్థం ఇక్కడ. ఇప్పుడు యేసుప్రభువు ఏం చేయాలి? పాత్రలు మళ్ళీ చెప్తున్నాను మీకు. బలవంతుడు ఎవరు? సాతాను. అతని ఇల్లు ఏంటి? అతని సామ్రాజ్యం. సామాగ్రి ఏంటి? మనుషులు. పైగా ఎలాంటి మనుషులు వెళ్ళు? బలాజ్యులు. అంటే వాడిని వాడుకుంటే అద్భుతంగా ఉంటుంది. బలమైన బాలం, బలవంతుని చేతులు బాణం అన్నాడు దేవుడు. బలంగా ఉండేవాళ్ళు అనమాట. అంటే బేకర్లు, మంచి ఏ పనైనా చేయగలరు. భౌతికంగా ఆత్మీయంగా కూడా ఏ పనైనా చేసి సాధించగలరు. అలాంటి వాళ్ళు అందరిని కూడా ఏం చేసేసాడు వాడు? అంటే బందీ చేయటం కదా, రాజ్యాలు వాడుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఇంతకీ ఈ బలాజ్యులు ఎవరు? కొల్ల సొమ్ము అంటే ఏంటి? ఇంతకు మునిపి ఎవరో సొత్తుల్లో వీడు ఎత్తుకొచ్చేసి ఆ రాజ్యంలో పెట్టుకుని వాడుకుంటున్నాడు. ఇప్పుడు అతని రాజ్యంలో నుంచి వారిని విడిపించుకు రావాలని అంటే మొదట ఏం చేయాలట? యేసుప్రభువు వారు బలవంతుని బంధించాలట. బలవంతుని బంధించి అతని ఇంట్లోకి చొరబడి కొల్ల సొమ్మును దోచుకురావాలి. అదే మనం పెట్టిన టైటిల్ ఏంటి? యేసు దోచుకొనబడుచుండిన బలవంతుని ఇంటిని గూర్చినటువంటి ఉపమానం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఈ విషయంలో మనలో కొంతమంది సాతాను ఇంట్లోనే ఉన్నారు. సాతాను సామ్రాజ్యం కిందే బ్రతుకుతున్నారు. వాడు సొత్తుగా అన్నట్టుగానే బ్రతుకుతున్నారు. అదే శాశ్వతమైన ఇల్లు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కానీ యేసుప్రభువు ఏం చేశాడంట? మొదట అతన్ని బంధిస్తేనే కానీ అతని ఇంట్లోకి చొరబడ్డంట. వాస్తవానికి యేసుప్రభువు దెయ్యాలు ఎల్లగొడుతున్నారు కదా. దెయ్యాలు ఎల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ దెయ్యాలు ఎల్లగొట్టే విషయంలో చాలా సందర్భాల్లో ఆ దెయ్యాలు సామ్రాజ్యంగా ఉన్నటువంటి ప్రాంతాలకు యేసుప్రభువు వెళ్ళలేకపోయాడు. అర్థమవుతుందా? యేసుప్రభువు వారు కూడా వాడి సామ్రాజ్యం కింద ఉన్నటువంటి దేశాల్లోనికి చొరబడలేకపోయాడు. ఎప్పటి వరకు? ఎప్పుడు వెళ్ళలేడు? వాడిని బంధిస్తేనే కదా యేసుప్రభువు వారు వెళ్ళేది. వాడిని బంధించలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఎందుకని?
వాళ్ళందరూ వాడు దాసులుగా బ్రతుకుతున్నారు కాబట్టి ఆ బలవంతుని బంధించడం సాధ్యం అవ్వాల. అందుగురించే ప్రకటన 22 చూడండి. ప్రకటన 20 అధ్యాయము 2వ వచనం. 22. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి అన్నాడు. బంధించి పడవేసి. అక్కడ మత్తయి సువార్త 12:29 ఏమన్నాడు? 12:29 బలవంతుని బంధించిన ఎడల, బంధించిన అనే పదానికి డియో అనే పదం గ్రీక్ బైబిల్లో వాడబడింది. బంధించిన అనే పదానికి ఇలా చూడండి, బంధించడం అంటే ఏంటి? సాధారణంగా సంఖ్యలు వేసేసి ఇక కనీసం కదలకుండా కట్టిపడేయటం. ఇక్కడ బంధించని ఎడల యేసుప్రభువు అన్నాడు కదా, ముందు బలవంతుని ఇంట్లోకి వెళ్ళి బలవంతుని బంధిస్తేనే బలవంతుని ఇంట్లోకి వెళ్ళగలం. బంధించిన అనే పదానికి గ్రీక్ బైబిల్లో డియో అనే పదం వాడబడింది. డియో అంటే యేసుప్రభువు మొదట నేను బలవంతుణ్ణి బంధించాలి అని అన్నప్పుడు కాళ్ళు చేతులు కట్టి మూలనాడేస్తానని చెప్పట్లా. డియో అనే పదానికి కట్టుదిట్టంలో ఉంచుట, లేదనుకుంటే నిర్బంధించుట అనే పదం అర్థం వస్తుందంట. నిర్బంధించుట, కట్టుదిట్టంలో ఉంచుట. ఒక విషయం చెప్తాను మీకు, ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. యేసుప్రభువు బంధించేస్తే ఇక్కడ మన మీద దాడి ఏం చేస్తాడు? చేయడుగా. యేసుప్రభువు బలవంతుని బంధించేసాడు అనుకోండి, ఇప్పుడు దాడి చేయడుగా. 2000 సంవత్సరాల కింద యేసుప్రభువు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు సాతాను ఓడిపోయాడు కదా. మరి ఓడిపోయినప్పుడు ఇప్పుడు ఇంతకు సాతాను బాధపెడుతున్నాడు మనల్ని అంటే, సాతానిని బంధించడం అని అంటే సాతానికి దేవుడు యేసుక్రీస్తు వారి సిలువ మరణం ద్వారా పరిధులు పెట్టాడు, నిర్బంధించాడు, హద్దులు పెట్టాడు. అంటే పూర్తిగా బంధించేయటం కాదు ఇది, పూర్తి అంతం గురించి మాట్లాడట్లా. యేసుప్రభువు బంధించిన ఎడల, ఇప్పుడు ఉదాహరణకి మన చర్చిలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు సాతాను చేత పీడించబడి అతని రాజ్యంలో కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు అతనిలోంచి ఆ దెయ్యాన్ని వెలగొట్టడం అని అంటే పూర్తిగా మరలా సాతాను అతని మీద దాడి చేయుడు అని కాదు, ఆ క్షణంలో విడిపించబడటం. మీకు బాగా అర్థమయ్యే భాషలో ఒక హౌస్ ఉంది, చుట్టూ 2 ఎకరాల స్థలంలో ఒక ఇల్లు కట్టుకున్నాను. ఇది ఒక 100 గజాలు సైట్లో ఇల్లు కట్టుకున్నాను. చుట్టూ 2 ఎకరాల ప్రాకారంలో చుట్టూ గోడలు ఉన్నాయి. నేను పెద్ద స్థలంలో ఒక హౌస్ కట్టుకున్నాను కాబట్టి నేను ఏం చేశానంటే కుక్కని పెంచుకుంటున్నాను. ఆ కుక్కని గేట్ వేసేసి చుట్టూ కాంపౌండ్లో వదిలేసాను. ఎదర గేట్ దగ్గర ఒక బోర్డు పెట్టాను, కుక్క ఉన్నది జాగ్రత్త అని. అదేం చేస్తుందంటే చాలా భయంకరంగా తయారైంది. మాంసం తినేసి ఇక అసలు దానికి మాంసానికి అలవాటు పడిపోయి ఆఖరికి యజమానిని కూడా దాడి చేసే విధంగా మొరటగా తయారైపోయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ గొలుసు తయారు చేసి, ఒక 2 మీటర్ల గొలుసు తయారు చేసి బెల్ట్ పెట్టి కట్టేసి తమ్మానికి కట్టేశాను. ఇప్పుడు గేట్ దగ్గరికి నేను ఏం తీసేస్తాను? బోటు తీసేస్తాను. ఎందుకని? అది బంధించబడి ఉంది కాబట్టి. ఇంతకుముందు ఓపెన్గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. అందుగురించి ఎవరు లోనకి రాకండి, కుక్క వదిలేసి ఉందని. బంధించేసాను అనుకోండి, ఇప్పుడు భయమా? ఎవరు భయపడాలి? దాని దగ్గరికి వెళ్ళినట్టు భయపడాలి. అర్థమవుతుందా? నువ్వు దాని దగ్గరికి వెళ్ళి కనిపించుకోవాలి తప్ప అది నీ దగ్గరికి రాదు. యేసుప్రభువు అదే చేశాడు. యేసుప్రభువు చేసింది అదే. నువ్వు సాతాను అది నివసిస్తున్నా, అది ఏలుబడిలో ఉన్నా, అది ఏలుతున్న ప్రదేశాలకి నువ్వు వెళ్తే నువ్వు బందీ అవుతావు తప్ప అది నీ దగ్గరికి వచ్చి అది హాని చేయదు, నిన్నేమీ చేయలేదు. అది బంధించడం అంటే. యేసుప్రభువు ఎప్పుడైతే కలువరి సిలువలో ప్రాణం పెట్టారో ఆ ప్రాణం పెట్టడానికి ముందు సాతాను మీద పూర్తి ఆధిపత్యం ఉంది. సాతాను నా కిందే, నేను బంధించాను అతన్ని, మీరు భయపడకండి అని చెప్పడానికి కొంతమంది దెయ్యముల చేత పట్టబడి గుడ్డిగా, మోగగా, చివిటిగా మారిపోయినటువంటి ఆ దెయ్యం వచ్చి మామూలుగా ఉండదు. అది స్థావరం వేసిందంటే శివుడు వచ్చేది ముందు. అది స్థావరం వేసిందంటే కళ్ళు కనపడతా మానేస్తాయి. అది మనలో స్థావరం వేసిందంటే
గొంతు మోగపోద్ది. దేవుని దగ్గర ఉన్నటువంటి లక్షణం అది. శరీరానికి అలాంటి బలహీనతలు రప్పించేసి అంట దెయ్యాలు అప్పట్లో. అమ్మయ్య మనకు వినపడుతుంది, అయితే మనం దెయ్యం చెరలో లేమన్నమాట. మనం మాట్లాడుతున్నాం అంటే మనం దెయ్యం చెరలో లేమన్నమాట. మనం చూస్తున్నాం దెయ్యం చెరలో లేమన్నమాట అని అనుకోవటానికి లేదు. అది భౌతికమైనటువంటి శరీరానికి అలాంటి రుగ్మతలు కలిగిస్తే ఇవాళ చాలామంది మానసికంగా సాతాను గుడ్డివారిని చేస్తున్నాడు, మోగవారిని చేస్తున్నాడు, చెవిటి వారిని చేస్తున్నాడు కాదా? ఇప్పుడు ఏం చేయాలి? యేసుప్రభువారు బలవంతుణ్ణి బంధించారు. బంధించి అతని రాజ్యంలోనికి ప్రవేశించాలి. కొల్ల సొమ్ముని, బలవంతుని సొత్తుని, సామాగ్రిని దోచుకోవాలి. దోచుకున్నాడు. మనకి కొత్త నిబంధన 4 సువార్తలు ఈ విషయాలు విశేషంగా కనపడతాయి, గొప్పగా కనపడతాయి. ఒకసారి చూద్దాం, అక్కడికి వెళ్దాం. అర్థమవుతుందా ఈ విషయం? అర్థమవుతుందా? బలవంతుడు ఎవరు? సాతాను. అతని ఇల్లు ఏంటి? అతని సామ్రాజ్యం. అతని సామాగ్రి ఏంటి? దోచుకొచ్చిన సామాగ్రి ఏంటి? వ్యక్తులు, దేవుని పిల్లలు. బలమైన పాత్రలు ఎత్తుకొచ్చేసాడు, అతని ఇంట్లో వాడుకుంటున్నాడు. ఒకసారి మనం ముందుకు వెళ్తే, దెయ్యాల మీద యేసుక్రీస్తు వారికి అధికారం ఉందా అని అడిగితే ఉంది. దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అది బెయల్జెబూల్ వలన వెళ్ళగొట్టట్లా, ఆయనే దెయ్యాల మీద శక్తి కలిగిన వాడు, రోగాల మీద శక్తి కలిగిన వాడు కనుక దెయ్యాలని వెళ్ళగొట్టాడు. వారి నుంచి ఆ రోగాలు వీడి చెల్లిపోయినాయి. అందుగురించి యేసుప్రభువారి రాకడ గురించి మాట్లాడుతూ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎవరి క్రియలు లయపరచడానికట? అపవాదినా అపవాది క్రియలేనా? అపవాది క్రియలేంటి అంటే అపవాదిని లయపరచడానికి వచ్చానని చెప్పాడా? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చానన్నాడా? క్రియలే కదా. ఇప్పుడు అపవాది క్రియలను లయపరచడం అని అంటే సాతాను తన సామ్రాజ్యంలో కొంతమందిని దోచుకుని వాడుకుంటున్నాడు కదా. ఆ వ్యక్తుల్లో దోచుకొనబడిన దేవుని సామాగ్రిలో కొంతమంది వ్యక్తులకి సాతాను క్రియలు పనిచేసి దేవునికి దూరం అయిపోయి అతని సామ్రాజ్యంలో స్థిరపడిపోయారు. అర్థమవుతుందా? ఒక సామ్రాజ్యం ఉంది, సాతానికి సంబంధించిన సాతాను ఏలుబడులు అన్నటువంటి ఒక దేశం ఉంది. అది సాతాను సామ్రాజ్యం. సాతానికి ఆ ప్రాంతం అడ్డా. ఇక అక్కడికి ఎవరు ఎల్లరు రానివ్వడు. అంటే చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, స్త్రీలు, పురుషులు, పసిపిల్లలు, ఇంకందరూ కూడా ఇక అసలు వాడి కింద బతుకుతున్నారు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతానికి యేసుప్రభువారు వెళ్ళాడండి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుప్రభువారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం. వారు సముద్రమునకు అద్దరునున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. వారు ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడాను. వాడు సమాధులలో వాసం చేసేటివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలు సంకెళ్ళను తుత్తినీలుగా చేసిన గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధుల్లో కొండల్లో కేకలు వేయచ్చు, తను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. గెరాసీనుల ప్రాంతానికి వచ్చాడండి యేసుప్రభువారు. గెరాసీనుల ప్రాంతం సాతానికి అడ్డా. ఇక అసలు వేరేవాడికి అక్కడ అవకాశం ఉండదు. చూడండి, కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి, పలానా ప్రాంతం మా పార్టీకి అడ్డా ఇది, ఇక వేరే ఓడికి ఓటు పడదు ఇక్కడ అంటారు చూసారా. అలాగే ఇక్కడ సాతానికి తప్ప ఇక ఎవరు నిలబడ్డా అక్కడ ఓట్లు పడవు. ఎవరికి వేస్తారు? సాతానికి ఓట్లు పడతాయి అక్కడ. అలాంటి ప్రాంతం ఈ గెరాసీనుల ప్రాంతానికి 3 పేర్లు ఉన్నాయి. 1 గెరాసీనుల ప్రాంతం, 2 గెరాసీనీయుల ప్రాంతం, 3 గదరనీయుల ప్రాంతం. పాత నిబంధనలు మనకి సంఖ్యాకాండం 32 అధ్యాయంలో కనపడుతుంది. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? మనష్షే అర్ధగోత్రపు వారు. మనష్షే అర్ధగోత్రపు వారు అంటే గాదీయులు. వాళ్ళు యోర్దానికి అవతల ఉండిపోతారు.
మేము అవతలకు రాలేము, పాలుతీనులు ప్రపంచ దేశానికి మేము రాలేము, ఇక్కడే ఉండిపోతాము, మా మందలు దాటించాలంటే కష్టమైపోద్ది యోర్దాను నది, మేము ఇక్కడే ఉండిపోతామని చెప్పి ఆ ప్రాంతంలో ఉండిపోయారు. ఇంతకాలం మందలు ఏంటనుకుంటున్నారు? పందులు మేపుకుని వారు యోర్దానికి యువతల వాళ్ళు. ఆ పందులు మేపుకుంటూ ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు వాళ్ళు. ఆ ప్రాంతానికి యేసుప్రభువు వచ్చాడు. వచ్చేసరికి గదరేనీయుల దేశం ఎలా మారిందని అంటే, భీకరంగా సాతాను చేత బంధింపబడి అనేకులు ఆ ప్రాంతంలో నిర్వీర్యమైపోతున్నారు. వాడు సొత్తుగా మారిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. దేవుని సొత్తంతా దోషేసుకున్నాడు, వాడు సామగ్రిగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభువు వెళ్ళాడు ఆ ప్రాంతానికి. ముందు ఏం చేయాలి? ఇప్పుడు ఈయన విడిపించాలంటే ముందు బలవంతుని బంధించాలి. బలవంతుని బంధిస్తేనే కానీ ఆ సామగ్రి దోచుకోలేడు. గెరాసీనుల దేశంలో సాతాను ఇల్లు అయితే, అక్కడ బలవంతుడు సాతాను అయితే, ఆ ఇంట్లోకి చొరబడి అతని సొత్తు దోచుకునేవాడు యేసుప్రభువారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ గెరాసీనులు అనే ప్రాంతంలో సేనాని దెయ్యం పట్టినోడిని యేసుప్రభువారు ఏం చేయాలి? అతను పట్టుకుని పీడిస్తున్న 2000 దెయ్యాలని, సేనాని చెప్పే 2000 దెయ్యాలని బంధించాలి. బంధించాడు. అవి పందుల్లోకి వెళ్ళిపోవటం, ఆ పందులన్నీ సముద్రంలోకి వెళ్ళి పడిపోవటం జరిగింది. ఆ ప్రాంతంలోకి వెళ్తే యేసుప్రభువుని ఏమన్నారు వాళ్ళు? 16-17 చూడండి. జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతములను విడిచిపోమ్మని వారాయనను బ్రతిమాలుకునిరి. ఏమంటున్నారంటే, మా ప్రాంతంలో నుంచి వెళ్ళిపో. ఇది ఎవరి రాజ్యం? ఇది సాతాను, బలవంతుని రాజ్యం. ఇక్కడ అందరిని ఏం చేశాడు? సాతాను దోషేసుకున్నాడు. ఆల్రెడీ యేసుప్రభువు ఒక కార్యం చేశాడు. ఆ కొల్ల సొమ్ములో ఒక బలవంతుణ్ణి ఇడిపించేశాడు, దోషేసుకున్నాడు. అతను గదరేనీయుల దేశంలోకి వెళ్ళిపోయి అతని ఇంట్లోకి చొరబడిపోయి యేసుప్రభువు వారు ఒక సామగ్రి దోషేసుకున్నాడు. వాడు అంత యేసుప్రభువు వారు దోచుకోక మునుపు ఆ బలవంతుని ఇంట్లో ఎలా పనిచేస్తున్నాడు? చూడండి ఎలా పనిచేస్తున్నాడు. 4వ వచనం. పలుమారు వాని కాళ్లకును చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్లను తుత్తి నిలిగి చేసిన గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. కాళ్ళు చేతులు కట్టే, ఒకసారి చూడండి, పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, అంటే సంటి పిల్లలు కాదు, యవనస్తులేని పిల్లలు మాట ఇంటలేదు అనుకోండి, కాళ్ళు చేతులు కట్టేసి మూలలు పడేస్తాను అదవా అని తిడతారు కదా. అంటే ఏంటి అర్థం? కాళ్ళు స్థిరం ఉండలేదు వీడికి, చేతులు ఇక అసలు ఎలా పడితే అలా ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాడు, బండితో వెళ్తున్నాడు, ఆ చేతులతో చేయరాని కార్యాలు చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఒకసారి ఆత్మీయంగా మనం అన్వయించుకుంటే ఇలాంటి పిల్లలు క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది ఉన్నారు. వారిని సాధుపరచలేకపోతున్నారు. చెప్పినా వాళ్ళ మాట ఇంట్లో వెళ్తున్నారు, కాళ్ళు ఎరగొట్టుకొస్తున్నాడు, వెళ్తున్నాడు, చేతులు ఎరగొట్టుకొస్తున్నాడు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఎవరు చెప్పిన వింటలేదు. సంఖ్యలు వేయటం ఏంటనుకుంటున్నారు? మంచి మాటలతో బంధించాలని చూశారు చాలామంది. కానీ ఆ మంచి మాటలన్నీ ఏం చేస్తున్నాడు? తుత్తి నీళ్ళకి తెంపేసుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? తన తానే గాయపరుచుకుంటున్నాడు. గాయపరుచుకుంటాం ఏంటి? మళ్ళీ చెప్పిన కానీ చేయమంటున్నాడు, బెదిరిస్తున్నాడు అమ్మ నాన్నని. నన్ను ఏమన్నా అన్నారా? ఎదర కాళ్ళు ఊరికేస్తాను, గోదావరి ఊరికేస్తాను అంటున్నాడు. నిజంగా వదిలేస్తే ఏం చేయడాడు, వెళ్ళడం. ఎందుకంటే ఈ ఆశలో ఉన్నవాడు అక్కడికి ఎందుకు వెళ్తాడు కదా. ఇలాంటి బెదిరించే లక్షణాలు అతని సామ్రాజ్యంలో బ్రతుకుతున్న వ్యక్తి ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు. ఇంకొక చోట సాతాను చేత బంధించబడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మాట్లాడుతూ మార్కు సువార్త 9వ అధ్యాయం, 24వ వచనం చూడండి. 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకున్నట్లు సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపులు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని విడిచిపోము. ఇంకొక చోట జరిగిన సందర్భం అండి ఇది. అక్కడ గదరేనీయుల దేశంలో ఆ సందర్భం ఏంటి? ఆడు దెయ్యం చేత పీడించబడుతున్నాడు, వాడు గాయపరుచుకుంటున్నాడు, ఎవరు అతన్ని బంధించలేకపోతున్నారు. అంటే అపవాది ఏలుబడి కింద ఉంటే, అపవాది వాడుకుంటే అసలు అని బంధించలేము, మన మాట ఎండవు. ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు ఈ పిల్లోడిని? మోగదైన చెవిటి దెయ్యమా అంటే దెయ్యాలకి చెవిటి ఉంటాయండి? చెవిటి దెయ్యాలు, మూగ దెయ్యాలు ఉంటాయా? ఆత్మలకి చెవుడు, మోగదనం ఉంటుందా?
అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే అతన్ని స్థావరంగా చేసుకున్నటువంటి ఈ దురాత్మ ఏదైతే ఉందో అతన్ని చెవిటోని చేసేస్తుంది. వాక్యం ఎంత చెప్పినా ఒకవాడు ఎండ చూడండి, వింటనట్టు నటింతాడు, భక్తుల్లో నటింతాడు. ఓ వినేస్తున్నామేమో, అసలు చాలా బాగా చెప్పారని అంటాడు. ఉత్తిదే అని చెవిటోడు. వింటమంటే ఏంటి? సౌండ్ వింటం కాదు. వింటమంటే ఏంటి? చేయటం, ప్రాక్టికల్గా చూపించడం. విన్నదాన్ని ప్రాక్టికల్గా చూపించడం వింటమంటే. అంతే కదండి. చెవిటిదైనా మోగదైనా సంఘానికి వచ్చి 10 ఏళ్ళైనా ఏనాడు నిలబడి నేను దేవుని మహింపరుస్తానని ఒక్క పాట పాడలేని స్థితిలో ఉన్నారంటే ఏంటో తెలుసా? నువ్వు సాతానికి అబంధ హస్తాలు ఉన్నావు. నీ స్వరం మోగ స్వరంగా చేసేసాడు. నువ్వు పాట పాడలేవు, వినలేవు. అసలు ఎందుకు పాడలేకపోతున్నావు? ఆడు అంటాడు నువ్వు పాడితే అందరు నవ్వుతారు అంటాడు. నీ 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 వాయిస్ అంత కొయ్యిలాగా ఉంటుంది ఏంటి, వేస్ట్ అంటాడు. ఎందుకని అంటే ఎవడ పుట్టుకతోనే మంచి సింగర్ కాదండి. పుట్టుకతోనే మనకు మాటలు రావు, వస్తాయండి. తర్వాత ఏమవుతుంది? పాడక వాయిస్ ఏమవుతుంది? షైన్ అవుతుంది. వాడగా కత్తి పదునెక్కిద్ది. నువ్వు వాడగా స్వరం కూడా ఏమవుద్ది? చాలా చక్కగా వస్తుంది. వెనక చెవులు కూడా ఏమవుతాయి? మందం ఎక్కిపోయి ఆ తనం తగ్గిపోద్ది. సాతాను వాడిని పట్టేసుకుని పాటలు పాడినవాడు, వాక్యం విన్నవాడు, ఎవరైనా మంచి మాటలు చెప్తే అడిగి చిరాకు వచ్చేది, సంఖ్యలు తెంపేసుకుంటాడు. అవసరమైతే ఎవరైనా కూతురు గట్టిగా మాట్లాడితే, భార్య గట్టిగా మాట్లాడినా, భర్త గట్టిగా మాట్లాడినా వాళ్ళు ఎక్కడ ఏది ఉంటే అది కోసేసుకుంటారు, గోడనేసి గుద్దేసుకుంటారు తలకాయలు. అది సాతాను చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు. సాతాను దోచేసుకున్నాడు వాళ్ళని, దేవుని సొత్తుని దోచేసుకున్నాడు. ఇంకొక రిఫరెన్స్లోకి మనం వెళ్తే లోకస్వార్తలో 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. మనం ఏదైనా లైన్గా నుంచోండి అన్నాం అనుకోండి, ఒక్కొక్కడు ఇలా నుంచుంటాడు, వంకరగా నుంచుంటాడు. కారణం ఏంటంటే అడిగి స్థిరం ఉండదు అనమాట. మనం ఎదురు నుంచున్నప్పుడు ఇలా స్టౌట్గా నుంచోవాలి. అది ఇంటికాడ ఉన్నట్టుగాను ఇలా వంకరగానో ఇలా నుంచుంటాడు. సరిగ్గా నుంచేవా అంటాం మనం ఎక్కడన్నా మరి బయట సందర్భాల్లో మనం చూసినప్పుడు. సరిగ్గా నుంచుంటాం రాదు కొంతమందికి. ఈమెకంట ఎన్నాళ్ళ నుంచి భర్త చెప్తున్నాడంట, కానీ సరిగ్గా నుంచేలో పోతుంది. ఎందుకని? దెయ్యం పట్టింది. ఇక ఆవిడ అలా ఉంగునే నడుస్తుంది. ఆవిడ బుద్ధి ఏంటంటే అలా ఉంగని నడవటమే, అంతేనా? ఏం పట్టింది ఏమని? బలహీనపరిచి దెయ్యం. అంటే చర్చలో ఉన్నంతసేపు బలంగా ఉన్నట్టు ఉంటుంది, చర్చ అయిపోయిన తర్వాత బలహీనరాలు అయిపోద్ది. చిన్న చిన్న నీటిలో కక్కుర్తి పడుతుంటుంది. ఎంత బలహీనరాలనంటే అసలు నిలబడదాం అనుకుంటుంది పాపం, మళ్ళీ నడుమ మీద గుద్దుతాడు, అలా వంగిపోద్ది. వంగిపోవటం అంటే ఏంటి? వంకరతనం అండి. వంకరతనం అంటారు దాన్ని. అంటే నడుము వంగిపోవటం అంటే వంకరతనమే కదా. అలా వంకర పనులు చేయిస్తుండంట సాతాను. వాక్యం విన్నోడంట, పాటలు పాడినోడంట, మోగోళ్ళు చేసేస్తాడు, చెవిటోళ్ళు చేసేస్తాడు, నడుము వంగిపోలే చేసేస్తాడు, మళ్ళీ మనం గాయపరుచుకునిలే చేసేస్తాడు. ఎవరు మంచి మాటలు చెప్పినా మాటలు వినబుద్ధేది తెంపుకుని బయటకు వచ్చేస్తాడు. ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే చాలా ఆయన దెయ్యం పెట్టినాడు, సమాధుల్లో వాసన చేస్తున్నాడు. సమాధులు అంటే ఏంటి? చచ్చిపోయిన వారి దేహాలతోటి నిండిపోయినటువంటి స్థలం, మృతుల స్థలం. అది అంటే నిషిద్ధమైన స్థలాలంటే వాడికి చాలా ఇష్టమంట. దేవుని సంఘంలో సభ్యులతో సహవాసం చేయటం అంటే వాళ్ళకి ఇష్టమంట. వస్తారు కొంతమంది ఆ తలుపు దగ్గర బయట కూర్చుంటారు. అసలుకి కంపరం పుట్టేస్తుంది అనమాట. తేళ్ళు జేర్లు పాకినట్టు ఉంటుంది. ఇది మన సామ్రాజ్యం కాదు, లోనికి వెళ్ళిపోతున్నావు గడప అవతల గుండి అంటాడు. ఓ తేళ్ళు జేర్లు పాకినట్టు ఒళ్ళంట మంట. కూడికలకి హాజరు గారు అసలు ఈ ప్రార్థనలకు రారండి. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే సాతాను దోచేసుకుంటే ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనలో కనబడుతుంటాయి. ఒకసారి ఆల్రెడీ ఇలాంటి వాళ్ళనే ఇడిపించుకుని తీసుకొచ్చాడు యేసుప్రభువు వారు. మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వాడు నిషిద్ధ స్థలాల్లో నువ్వు వెళ్ళి దొరికేసావు. వాడి సామ్రాజ్యంలోకి నువ్వెందుకు వెళ్ళాలి? వాడి ప్రదేశంలోకి నువ్వెందుకు వెళ్ళాలి? వాడు ఏం చేశాడు? పట్టుకున్నాడు అంతే. అసలు ఒకసారి పట్టుకున్న కుక్క వదులుతుందా? తొడ దొరికిందంటే వదులుతుందా? ప్రాణం మీదకి వస్తుంది ఇడిపించుకోవటం. యేసుప్రభువు అదే చెప్తున్నాడండి. ఈ గదరేనుల దేశంలో
శానా అనే దెయ్యం పట్టినోడిని ఆ రాజ్యంలోనికి యేసుప్రభు వారు ముందు ప్రవేశించి ఏం చేశాడు ఆయన? ఆ శానా అనే దెయ్యం పట్టినోడిని విడిపించాడు. 2000 దురాత్మల్ని బంధించి దోసుకున్నాడా? సాతాను సామ్రాజ్యంలోకి వెళ్ళి యేసుప్రభు వారు దోసుకున్నాడు. ఎవరిని? శానా అని దెయ్యం పట్టిన 2 యువకుల్ని, అందులో ఒక బలమైనోడు. ఒకసారి అక్కడికి వెళ్దాం మళ్ళీ. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండమని ఆయనను బతిమాలుకొనేను గాని ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటికి వద్దకు వెళ్ళి ప్రభువు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటికీ వారికి తెలియజెప్పు. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపని ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి మొత్తం అసలు సువార్త ప్రకటిస్తుంటే సాతాను సామ్రాజ్యానికి బీటలు తీసేసినాయి అంట. సాతాను కోటలు ఏమైపోయినాయి? బీటలు తీసేసినాయి అంట. అంటే ఒక దురాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తిని యేసుప్రభు వారు విడిపిస్తే అది ఆల్రెడీ అంతకు మునుపు యేసుప్రభు వారు సొత్తు, అది యేసుక్రీస్తు వారి సామాగ్రి, అది వాడు దోచుకుని వాడుకున్నాడు. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ సామాగ్రి ఏమవుతుంది? అద్భుతంగా వాడబడుతుంది. ఒకప్పుడు ఏమన్నారు గెరసీనీలు యేసుప్రభు వారిని ఏమన్నారు? మా ప్రాంతాల్లోనికి దయచేసి రావద్దన్నారు. లోకసువార్త 8వ అధ్యాయం. లోకసువార్త 8వ అధ్యాయము 39-40. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమందంతటా ప్రకటించాను. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనని. సామ్రాజ్యం అంతా ఎవరి పక్కకి తిప్పేశాడు? శానా అనేది ఏం పట్టిన కుర్రడు ఇడిపించబడిన తర్వాత, యేసుక్రీస్తు వారి చేత దోచుకొనబడిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఏం చేసాడు ఈ వ్యక్తి? యేసుప్రభు మరలా తిరిగి వచ్చినప్పుడు అంటే ఏమంటున్నారంటే వీళ్ళు రా అని అడుగుతున్నారంటే, బతిమాలుకుంటున్నారంటే. ముందు వచ్చినప్పుడు ఏమన్నారు? వెళ్ళిపోమన్నారు. నేను అంటాను, నువ్వు నిజంగా యేసుక్రీస్తు వారి చేత బలవంతుని ఇంట్లో నుంచి దోచుకొనబడిన సామాగ్రి అయితే నువ్వు నీ ప్రాంతంలో వాడబడుతున్నావా? ఉపయోగపడుతున్నావా? ఒక సామాగ్రిగా, ఒక బలమైన పాత్రగా, ఒక బలమైన ఆయుధంగా నువ్వు వాడబడుతున్నావా? ఎంతకాలమైంది నువ్వు దేవుణ్ణి నమ్ముకుని? ఎంతకాలమైంది నువ్వు బలవంతుని చేతిలో నుంచి విడిపించబడి? వాడని సామాగ్రి, వాడని పాత్రలు ఏమవుతాయి? తుప్పు పట్టేస్తాయి, పనికి రాకుండా పోతాయి. ఇదివరకే ఏ బిందులు ఈ అమ్మగారింటికి తెచ్చుకునేవారు కదా, బిందులు, చింతపండు రాగి బిందులు. ఇంతవరకు రాగి బిందులు అంటే పెద్ద పేరు. ఇప్పుడు రాగి బిందులకి విలువ ఎందుకని? కిలం పట్టేస్తుంది, అంతమాలు మాసిపోతున్నాయి, అంతమాలు నిమ్మకెట్టి తోమలేకపోతున్నామని. అలాగే ఎంతసేపు వాక్యంతో తోమాలి మిమ్మల్ని? కిలం పట్టేస్తున్నారు. లోకలు తిరిగి వాడకుండా ఉంటే ఏమవుతుంది? కిలం పడుద్ది కదా. మీరు సాధనాలు వాడతలేదు, దేవుని పనులు వాడబట్టలేదు. కనీసం నీకు ఇచ్చిన చిన్న తలాంతనే నువ్వు వాడట్లేదు. నీ పాత్రని వాళ్ళ మూలన పెట్టించావు. మూలన పెట్టించిన పాత్ర ఎలా వాడబడదో దేవుడిచ్చిన తలాంతులు వాడనటువంటి వ్యక్తి కూడా అలా మారిపోతాడు. ఒకవేళ నువ్వు సాతాను సామ్రాజ్యంలో ఉండి సాతాను సామగ్రిగా మారిపోతే కనుక ఈ వాక్యం ద్వారా నువ్వు ఒకసారి సంగతిని గ్రహించు. ఒకవేళ అలా బందికానగా ఉండి నువ్వు వాక్యం వెళ్ళలేకపోతున్నాను, పాట పాడలేకపోతున్నాను, నిషిద్ధ స్థలాల్లో ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది, దేవుని సన్నిధిలో ఉంటే ఆనందంగా ఉండలేదు, ఇలాంటి లక్షణాలు నీకు ఏమైనా అనిపిస్తే కనుక నువ్వు ఇంకా బలవంతుని చేతిలో విడిపించబడలేదు. అలాంటి ఏం లేదు. వినాలనిపిస్తుంది, వాక్యం గుర్తున్నట్టుగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే నువ్వు ఇక అంటే బార్డర్లో ఉన్నావు అనమాట. ఎక్కడ? నీకు లోకము కావాలి, దేవుడు కావాలి. న్యూట్రల్ పర్సన్ అనమాట. గోడ మీద ఎటు వాళ్ళు ఉంటే అటు ఉరికేయటం, ఎటు అవకాశం ఉంటే అటు దూకేయటం. అందు గురించి గుర్తుండవు. పూర్తిగా ఇటు వచ్చేసామనుకోండి ఈ విషయాలన్నీ గుర్తుంటాయి. అటు వెళ్ళామనుకోండి ఆ విషయాలు గుర్తుంటాయి. నువ్వు దానికి న్యాయం చేయలేవు, దీనికి న్యాయం చేయలేవు. మరి మత్తు వదిలేసారు, 4 రూపాయలు సంపాదించబట్టి అది లేదు కాదండి. పూర్తిగా వచ్చేయాలి. ఒకవేళ వాడబడలేని స్థితిలో ఉన్నామని అంటే
వాక్యం వింటున్నావు, నాకు అర్థమవుతుంది, చెప్పడానికి భయం వేస్తుంది. వాక్యం వింటున్నాను, మళ్ళీ చెప్పాలని ఉంది, నా స్వరం బాగానే ఉంది, కానీ భయం వేస్తుంది. ఇలాంటి అంటే కనుక నువ్వు వచ్చేసావు బయటికి. యేసుక్రీస్తు వారు తన సామాగ్రిగా నేను చేసుకున్నాడు, తన పాత్రగా చేసుకున్నాడు. కానీ దేవుణ్ణి అడిగితే సహాయం చేస్తాడు. అర్థమవుతుందండి? దీన్ని ఎక్కడికి తీసుకెళ్లారు వీళ్ళు? పాతాళంలో పాత నిబంధన నీతిమంతులైన ఆత్మలు యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆ పాతాళానికి వెళ్ళి వారిని ఇడిపించాడని చెప్తున్నారు. వాస్తవానికి ఇది శరీరాన్ని సాతాను బంధించుకుని తన నివాస స్థలంగా వాడుకుంటున్నటువంటి ఈ మానవ దేహాల్లో నుంచి దెయ్యాలు వెలగొట్టే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి యేసుప్రభు వారు వివరణిస్తూ, దెయ్యాలు వెలగొడుతున్నాను, సాతాను సామ్రాజ్యాన్ని కూలగొడుతున్నాను, వాడి సామాగ్రి అంతా కూడా నేను దోచుకుంటున్నాను, నేను వాడుకుంటున్నాను అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు అక్కడ శాస్త్రుల పరిచయాలతోటి. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఓకేనా? అర్థమైందా? బలవంతుడు ఎవరు? ఎవరి మీద? దేవుడి మీద కాదు, మన మీద. ఎందుకంటే మనం వాడికి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు వాడి ఇల్లు ఏంటి? వాడి సామ్రాజ్యం. లోకమంతా ఆల్రెడీ దుష్టిని ఎందుకు పడుంది అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు ఆ సామాగ్రి ఏంటి? వాడి సామాగ్రి దేవుని పిల్లలే. దోచుకున్నాడు ఆయన, ఆల్రెడీ మనల్ని దోచుకున్నాడు. మీరు బేకర్లు, దేవుని కొరకు ఏదైనా సాధించగలరు, చేయగలరు. ఇప్పుడు మొరలే ఉన్నాడండి. లోకల్ వ్యాపారంలో ఆ తమ్ముడంత తెలివితేటలు ఎవరికి ఉండవు. అంటే ఎలాంటి వాళ్ళనైనా మోటివేట్ చేయగలరు. కృపవారం గారు నాలాంటి వాళ్ళు పిసిని కొట్టోళ్ళు కూడా లాగేయగలడు మా దగ్గర. మోసమా తర్వాత విషయం. అంటే మోటివేట్ చేయగలడు. అంటే అతని దగ్గర ఎలా ఉంటుందంటే కనీసం ఎంగిల్ చేత్తో కాకిని కొట్టినోడి దగ్గర కూడా ఒక పలవ ప్యాకెట్ తెచ్చుకోగలడు. ఆ సామర్థ్యం ఉంది. అదే తెలివితేటలో దేవుని పనిలో వాడితే ఇంకెంత బాగుంటుంది. బలవంతుడు, తెలివితేటలో బలవంతుడు. నరేష్ ఉన్నాడు, ఇలాంటి మొయ్యగలటంలో బలవంతుడు, చేయగలడు. సభలు పెట్టామనుకోండి, స్టేజ్ బిట్లు అమర్చగలడు, స్టేజ్ వేయగలడు. అలాంటి బలవంతులందరినీ కూడా దోచేసుకుని వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. ఇలాంటి బలమైనటువంటి బేకర్లు దేవుని కొరకు వాడబడాలి అనే ఆలోచనతో యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం యేసుప్రభు వారు ఇక్కడ నెరవేరుస్తున్నాడు. దేవుని కొరకు మనం వాడబడదాం. దేవుడు దోచుకొనబడిన సామగ్రిగా, పాత్రలుగా మనం కొనసాగుదాం. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని